నుంచి పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు బలవంతంగా వసూలు చేయకూడదు అంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించడానికి వాహనదారుడు సుముఖంగా లేకపోతే కోర్టు నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఇంకా అధికారిక ఆదేశాలు అందలేవని పోలీసులు పాత నిబంధనల ప్రకారమే చలాన్లు వసూలు చేస్తున్నారు. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రోడ్లపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని తెలిపింది. వాహనాలను సీజ్ చేయడం లేదా రోడ్లపైనే ఫైన్స్ కట్టాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. చలాన్లు చెల్లించాలని వాహనాల తాళాల్ని లాక్కోవద్దని కోర్టు ఆదేశించింది. వాహనదారులను ఇబ్బంది పెట్టకూడదని సూచించింది. చలాన్లు చెల్లించడానికి విముఖత చూపిన వారికి కోర్టు నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని చెప్పింది. చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పోలీసుల నుంచి వస్తున్న స్పందన మాత్రం భిన్నంగా ఉంది. ఓవైపు కోర్టు వాహనదారులను ఆపకూడదంటూ ఆదేశాలు ఇచ్చినా తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. చౌరస్తాలో వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఆపి ఫోటోలు తీస్తున్నారు. అప్పటికప్పుడు చలాన్లు వేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకిలా చేస్తున్నారని వాహనదారులు ప్రశ్నిస్తే ఇంకా తమకు పై అధికారుల నుంచి ఆదేశాలు అందలేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో గత సంవత్సరం రోజుకు సగటున 44,000 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఒక్క సైబరాబాద్ లోనే గతేడాది 36 లక్షల వాహనాలకు సుమారు 239 కోట్లు చలాన్లు విధించారు. మొత్తానికి హైకోర్టు తీర్పు వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదు. దీంతో వాహనదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది.